మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై దాడి చేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ దాడిలో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీవ్రంగా దెబ్బతినిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. సీ ఆఫ్ ఒమాన్ సమీప జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో లక్షిత దాడిలో ఈ యుద్ధ నౌకను టార్గెట్ చేసినట్లుగా ఇరాన్ స్టేట్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే ఐఆర్జీసీ ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. అబ్రహం లింకన్ సమీపంలోకి వచ్చిన ఇరాన్ నౌకలపై కాల్పులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో తన ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అబ్రహం లింకన్ను వెస్ట్ ఏషియా వైపు మళ్లించింది అమెరికా. రైట్, అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ అంటే కనుక మోస్ట్ సఫిస్టికేటెడ్గా చెప్తూ ఉంటారు. దాని దరిదాపులకు కూడా శత్రువుకి సంబంధించిన నౌకలు కానీ ఫైటర్ జెట్స్ కానీ రాలేనివిగా చెప్తుంటారు. కానీ ప్రస్తుతం అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై దాడి చేసినట్టుగా ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ దాడిలో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీవ్రంగా దెబ్బతినిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ వెల్లడించింది. సీ ఆఫ్ ఒమాన్ సమీప జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో లక్షిత దాడిలో ఈ యుద్ధ నౌకను టార్గెట్ చేసినట్టుగా ఇరాన్ స్టేట్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే ఐఆర్జీసీ ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. అబ్రహం లింకన్ సమీపంలోకి వచ్చిన ఇరాన్ నౌకలపై కాల్పులు జరిపినట్టుగా అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో తన ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అబ్రహం లింకన్ను వెస్ట్ ఏషియా వైపు మళ్లించింది అమెరికా.